ఏం పెద్ద సినిమా ఏమో కానమ్మా. ఇప్పుడు ఆయన ఈవెంట్స్కి వెళ్తాంటే ఆ పక్కన ఉన్నాడు ఒక బాడీ గార్డ్ చూసావా, బా హైలైట్ చేస్తున్నాడమ్మా. ఎత్తి పక్కనే వేస్తానంటే భయపడిపోతున్నారమ్మా. ఏ దేశం వాడు ఏదో ఆడికే బాడీ గార్డ్ పెట్టారు. ఇప్పుడు ఆడికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. అన్నా సెల్ఫీ అని ఈయనకన్నా కూడా ఆయనకి పెరిగిపోయారు మా ఫ్యాన్స్. అమ్మ మరి రేపు సినిమా చూస్తే ఏందో మరి పాత ఆయుధాల మీద అందరికీ ప్రేమ పెరిగిపోయిద్దని ఆలోచన అయితే మొదలుపోయిందమ్మా. ఈ 2 రోజులు వాతావరణం చూసే కంపల్సరిగా పాత వాతావరణం, పల్లెటూరు వాతావరణం కనబడబోతుంది. చేత మనం ఏంటంటే చేయికు కొన్ని ఆయుధాలు ఉంటాయి అంటారు చూసావా, యుద్ధాలు మనం చూసాం. ఆ యుద్ధానికి సంబంధించిన కొన్ని చెక్క ఆయుధాలు అన్నీ ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తాయేమో అన్న ఫీలింగ్ అయితే కలిగిందమ్మా. టికెట్ రేట్లు ఇప్పుడు బాధకపోతే బాగోదమ్మా అసలు. ఏంటంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. టిఫిన్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగినాయి. కాబట్టి ఒక 2 ఏళ్ళు చేసినా కూడా చేయొచ్చు, పర్లా ఇబ్బంది ఏమీ లేదు. ఏంటంటే స్కూళ్ళు తెరిసే టైం కాబట్టి పిల్లలు అయి అంటారు కాబట్టి అందరూ వెళ్ళి కంపల్సరీగా ఫ్యామిలీతో సినిమాలు చూడాలి. అదొక బాధ అనేది ఉంటుంది. కంపల్సరీగా ఆ బాధ అనేది అనుభవించాల్సిందే అంతే. అంతేగా నా దగ్గర 3 నెలలు 2 నెలల నుంచి ఏం సినిమాలు లేవు. సమ్మర్ మూమెంట్లో సినిమాలే లేకుండా పోయినాయి. ప్రతి ఏడు సమ్మర్గా 4-5 సినిమాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో సినిమాలు కరోనా పుణ్యం అంటే అసలు సినిమాలు లేకుండా పోయినాయి. పెద్ద హీరోలు కూడా పట్టించుకోవట్లేదు. వచ్చిన డబ్బులు ఏం చేసుకుంటాం, ఇట్టే యాక్చువల్లీ అని మనకి ఎందుకు వచ్చిన దాంతోనే సరిపెట్టుకోవడం వల్ల సినీ ఫీల్డ్కి దెబ్బ పడుతుంది. కానీ అటువంటి తరుణంలో ఈ సినిమా రావడం ఇప్పుడు ఒక ఆనందాన్ని ఇస్తుంది, ప్లస్ ఒక బాధను కూడా రెడీ చేసుకుంటున్నారు. మనం 1వ తారీఖు జీతం పండి కానీ చాలా మంది తీసి పక్కన పెట్టేసుకున్నారు ఆల్రెడీ. కాబట్టి మూమెంట్ చూడాలి. ఏ సినిమాలో కలిపి చేసేది ఏయో డైలాగులు అన్న, ఏయో డైలాగులు వద్దు, పాత సినిమా డైలాగులు వద్దు. ఒక పల్లెటూరు వాతావరణం, ఒక పల్లెటూరు పాత విధానంతో వస్తున్నాడు కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ కొట్టిద్దనే ఆలోచన మాకుంది అంతే. రంగస్థలం చూసావా మరి అంత హిట్ అయిందమ్మా. మరి అట్లాగే దీనిలో కూడా ఉన్నాయి. వచ్చిన 3 పాటలు కొద్దిగా హ్యాపీనెస్ ఇచ్చినాయి, స్టేటస్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది చాలు. అట్లాగే ఆయన బాడీ పరంగా కానీ ఎంత కష్టపడ్డాడు ఏందనేది సినిమాలో చూపించాడు. ఇంకేం కావాలి, అది చాలు. ఇప్పుడున్న మూమెంట్లో సినిమా హిట్ కొట్టిద్దని అనుకోవాలి. ఎందుకంటే ఏ సినిమా దిక్కులేదు కదా ఇప్పుడు. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అయితే కలెక్షన్ పరంగా కూడా 200 కోట్లు దాటిద్ది అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. వీళ్ళు రేట్లు పెంచకుండా ఉంటే, అది పెంచితే దాటేసింది 4-5 అయింది.